ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రెస్ మీట్ నిషేధం ఏమైనా ఎవరు చెప్పారు సార్? ఇక్కడ ప్రెస్ మీట్ నిషేధం ఎందుకు అవుతుంది? అవును, వాళ్ళకు లేనిపోని చెప్పేస్తే ఎట్లా? ప్రెస్ మీట్ నిషేధం కాదు. మీరు జరిగిన అన్యాయం గురించి కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేయకుండా అది ఏదో మీరు చేసిన దాని గురించి మాట్లాడడం రండి, కంప్లైంట్ ఇవ్వండి. వాడు ఎవడో కానీ పట్టుకొస్తాము, ఒక హాఫ్ అన్ అవర్లో పట్టుకొస్తాము. దాన్ని రాండి వస్తా ఉన్నాము, మేము రావట్లేదు. విజిలెన్స్ ఆఫీస్కి పోయాం, మేము ఏడు కేసు పెట్టమన్నారు. ఎవరు విజిలెన్స్ వాళ్ళు అడగండి. మమ్మల్ని విజిలెన్స్ ఆఫీస్ వాళ్ళే మళ్ళీ మాకు కంప్లైంట్ చేశారు. సార్ విజిలెన్స్ ఆఫీసర్ అడగండి. మీరు ఇతనితో నేను మాట్లాడినా కంప్లైంట్ ఇవ్వండి అని. 60 మంది వస్తాం, బయటికి వెళ్ళిపోతే పోలీసు వాళ్ళకి చెప్పి కాదని తెలిసే మీరు రండి కూర్చోండి. పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మేషన్ అతను కదా రెస్పాన్సిబుల్. చెప్పండి, మీరే మంది ఎవరు నమ్మినారు? మీరు ఇతనేనా నమ్మినారు కాబట్టి అందరూ అడుగుతున్నాం. మరి అతను కూర్చోబెట్టి మీరు 60 మంది ఎవరు 60 మంది ఎవరు డబ్బులు పంపించారు, ఎలా పంపించారని అడగాలి కదా. మేము వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. మేము ఒక ప్రొసీజర్ లేకుండా ఇస్తే ఎట్లయితుంది? అది మీరు కూడా ఆలోచించారు కదా. ఇంకోటి దర్శనం కావాలన్నా అతనితో మాట్లాడాను నేను. అతని ఊరు తెలియకుండా మీరు కూడా పొలైట్గా చెప్పాను. మీకు దర్శనం ప్రొవైడ్ చేయడం మా బాధ్యత అని కూడా చెప్పాను. నాయక్ గారు 60 మంది ఇస్తుంది. తెలుసుకున్నాను కదా. పట్టించుకునే వాళ్ళు లేకుండా ఏముందంటే ఏం పట్టించుకోవాలని వచ్చిన రెస్పాన్స్ ఒక్కరు కూడా రెస్పాన్స్. అవునండి, మీరు కంప్లైంట్ పేపర్ ఇవ్వకుండానే మీరు త్వరగా ఇస్తే కదా. మీరు పేరు నంబర్ ఇస్తే అవునండి, విజిలెన్స్ వాళ్ళు కూడా పోలీస్ కంప్లైంట్ చేశారు. సార్ ఇట్లా వాళ్ళకి ఏదో అన్యాయం జరిగింది. ఒక్కటండి, మీరు ఒక కంప్లైంట్ ఇవ్వకుండా ఈ విధంగా మీరు బ్లేమ్ చేయడము మంచి పద్ధతి చెప్పండి. మీరు ఏమన్నారు? ఒక్క నిమిషం అందుకే కదా జరగకూడదు కంప్లైంట్ ఇచ్చి 10 నిమిషాల్లో ట్రేస్ చేసినాము. ఒక్క నిమిషం ఉండండి. మీరు లేరు, ఒక్క నిమిషం ఉండండి. ఆయన ఏం మాట్లాడి నేను చెప్తాను. ఏమన్నా తెలుసా సార్, ఈ రోజు నాకు దర్శనం లేకపోతే ఇట్లా మీసలు తిప్పి నేను కొండకి రాను సార్. దేవుని ముందు నువ్వేందా అలిగేది అన్నాను. మన దేవుడు అండి ఇది, మన దేవుడు. మన దేవుడిని మనం గౌరవించుకోవాలి. తెలియదు కానీ మేము 6 నెలలకు ఒకసారి దర్శనం చేసుకుంటాం. మేము నడిచి వచ్చాం. మీరు ఎప్పుడైనా ఎక్కారో ఎక్కడో నాకు ఉంటాము. మేము భక్తుల సేవలో ఉన్నామండి. మేము భక్తుల సేవలో ఉన్నాము. మేమేమి వేరే విధంగా లేదు. సామిరెడ్డి మళ్ళీ చేస్తాం. ఎవరైనా పర్సన్ వస్తే ఉన్నా పోయి అడిగితే 2 గంటలు కూడా ఇవ్వరండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఏం జరిగింది? మేము గుంటూరు నుంచి వచ్చామండి. దర్శనం సుప్రభాత దర్శనం అని చెప్పారు. చెప్తే మేము అందరం ఫ్రెండ్ సర్కిల్లోనే వచ్చాము. ఫ్రెండ్ సర్కిల్ మొత్తం 60 మంది కూడా ఫ్రెండ్ సర్కిల్లో వచ్చాము. వచ్చినాక నిన్న పొద్దున్న రాత్రి మాట్లాడాడు. పొద్దున్న కూడా టికెట్లు ఇప్పిస్తాను, ఇక్కడ ఎన్సీబీ
ఎవరు రండి కసిపోయి కాడికి రండి అని అన్నాడు. 12 దాకా కూడా ఫోన్ ఆన్లోనే ఉంది. 12 నుంచి కొడతంటే ఫోను నాట్ రీచబుల్ వస్తుంది. జరిగింది అది. మేము ఇంకా అసలు ఏం జరిగిందని కనుక్కున్నాను. అక్కడికి వెళ్ళాను, విజిలెన్స్ ఆఫీస్ కాడికి వెళ్తే విజిలెన్స్ ఆఫీస్లో చెప్పారు ఇవన్నీ ఫేక్ అని, ఫేక్ అని అన్నారు. అది జరిగింది. అది మొత్తం మీరు ఎంతమంది వచ్చారు, ఏం దర్శనం చేయిస్తామన్నారు? సుప్రభాత దర్శనం చేపిస్తాను. 62 మంది వచ్చారు. దానికి మీకు ఏమన్నా ప్రూఫ్స్ ఏమైనా చూపించాడా? ప్రూఫ్స్ లెటర్స్ ఇచ్చాడండి. లెటర్స్ ఎవరు ఇక్కడ అంతకుముందు ఏమైనా ఎవరు వేరే వాళ్ళు ఎమ్మెల్సీ ఏదో చెప్పుకుంటూ వచ్చారు. అవి కూడా పంపించినాక అందరికి ఎవరి వాళ్ళకి పంపిస్తాను. ఎవరి పేరున ఈ పేరు పైన పలాని శ్రీనివాసులు పలాని అని మొత్తం మెయిన్ పేరు పెట్టి ప్లస్ 5 అని చెప్పాడు. అంటే 6 నెంబర్స్ ఒక లెటర్ 6 నెంబర్స్ అన్నారు. అవి క్యాన్సిల్ అయ్యి అన్నారు. మా మే నెలలో క్యాన్సిల్ చేశాడు. క్యాన్సిల్ అయ్యి ఇప్పుడు ఈ నెల జూన్ 23కి అదే సేమ్ పోయిన మేలో 23వ తారీఖు అన్నాడు. ఇప్పుడు ఈ నెల అన్న 23వ తారీఖు మళ్ళీ అన్నీ ఇచ్చి లెటర్లు కూడా రమ్మంటే మేము తిరుపతి వచ్చింటే కాబట్టి ఒక మనిషిని పంపిస్తే లెటర్లు అన్నీ ఇచ్చాడు. మొత్తం లెటర్లు ఎవరి పేరును బుక్ చేసుకున్నామో ఆ పేరు మొత్తం లెటర్లు ఇచ్చేసాడు. జరిగింది. ఎంత ఇచ్చారండి ఒక్కొక్కరికి? 12,000 13,000 కడితే తీసుకున్నాడు జతకి, అంటే ఇద్దరికి కలిపి. అతను మీకు ఎట్లా పరిచయం, ఎప్పటి నుంచి తెలుసు? పరిచయం అంటే ఇదేనండి, లడ్డు కోసం అని వెళ్ళామండి. లడ్డు కౌంటర్ కాడ పరిచయం అండి. 1.5 సంవత్సరం అవుతుందండి లడ్డు కౌంటర్ కాడ పరిచయం. అది పోయామనుకోండి అక్కడ మరి పోయితే లడ్లు కావాలి, 2 లడ్లు కావాలి అని అంటే లడ్లు అది ఇది అని చెప్పుకొచ్చారు. డబ్బులు ఇస్తాం కదా, లడ్లు ఇవ్వచ్చు కదండి, ఉండే ఏమైందంటే 2 లడ్లు ఇవ్వడానికంటే లడ్లు ఇవ్వాలని అన్నాడు. కూర్చొని అన్నాడు. ఈలోపు వచ్చాడు అతను, ఎన్ని లడ్లు కావాలండి అని అన్నాడు. ఎన్ని లడ్లు కావాలంటే ఎన్ని పీగలుగుతా అన్నాడు. 8 పీగలుతా అన్నాడు. ఒకటే ఒక పెద్ద లడ్లు 10 లడ్లు, ఒక 50 లడ్లు చిన్న లడ్లుగా ఇస్తా అన్నాడు. కవర్ పట్టుకొని వచ్చాడు. డబ్బులు ఇవ్వమన్నాడు. డబ్బులు ఇచ్చాడు. అది అక్కడి నుంచి పరిచయం అయ్యాడండి. జరిగిన వాస్తవం. ఇంతకుముందు ఎప్పుడైనా దర్శనాలు చేయించాడు మీకు? మేము రాలేదండి, మేము ఫస్ట్ టైం వచ్చాము. వాళ్ళు వేరే వాళ్ళు మన ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు వచ్చారు. వెనకాల వాళ్ళు వేరే వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ బావాళ్ళు వాళ్ళందరూ వస్తే దర్శనం చేయించి అట్లా పంపిస్తూ ఉన్నారు. అట్లా 10 సారి జరుగుతున్నాయి. 4, 5 అట్లా జరుగుతూనే ఉంది. మొన్న రోజు 10 మంది కూడా జరిగింది. వాస్తవంగా 15 మంది వచ్చారు. వాళ్ళకి కూడా దర్శనం ఒంగోలు నుంచి వచ్చారు. ఒంగోలు నుంచి వాళ్ళు పురుగు మంది వచ్చారు. ఒంగోలు నుంచి కూడా వచ్చారు. వాళ్ళని దర్శనం చేసి పంపించారు. ఇంకా అక్కడి నుంచి ఇది మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఇట్లా మీకు ఏ దర్శనం మీకు ఇప్పిస్తా కదండి, ఏ దర్శనం చేపిస్తాను, మీరు ఏం ఇబ్బంది పడాల్సి లేదు, నేను ఉండాలని చెప్పుకొచ్చాను. నేను కూడా ఒక రోజు ఇట్నే చెప్పాను కదా, కింద ఎలక్షన్ జరుగుతుంటే వచ్చాను. దాంట్లో మా ఫ్రెండ్స్ వాళ్ళు 2 నెంబర్లు కూడా ఉన్నారు. సరే మీరు చూస్తాను, నేను తిరుపతి పోయి దర్శనం అయితే రమ్మన్నాడు. దర్శనం అయితే చేపిస్తాను, లేకపోతే లగ్గించి పంపిస్తాను. సరే నేను వచ్చాను. రష్గా ఉందన్నాడు. ఎక్కువ టైం పట్టిద్ది అన్నాడు. ఎక్కువ టైం పడితే నేను నాకు వరహాసం పోయి దండం పెట్టుకొని నేను వచ్చేసాను. లడ్డు ఇచ్చాడు. అతనే బండి పైన తీసుకొచ్చి మమ్మల్ని ఆడవాళ్ళకి ఇచ్చాడు. జరిగిన అతను ఏం చేస్తాడు, డీటెయిల్స్ ఏమో తెలుసు? అతనే ఎవరో ఇక్కడ విజిలెన్స్లో మా బావ అని చెప్పుకొచ్చాడు. అది జరిగిన విజిలెన్స్లో మార్క్స్ బారెడ్డి గారు అని ఒక ఎన్క్వైరీ చేసి మేము అది కూడా మేము ఇప్పుడు ఇది కూడా వాడుకొని కూడా అనుకుంటాం. అది జరిగింది. ఎందుకు ఇవన్నీ అని మేము సరే దర్శనం ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఏమైనా రకరకాలు జరుగుతున్నాయండి. ఎవరు దానికి బాధ్యులు ఎవరు కాదు. వస్తున్నారు, దర్శనాలు చేసుకొని పోతున్నారండి. సరే మేము కూడా అందరం ఒకసారి వచ్చి పోదామని ఎవరు తగ్గట్టుగా వాళ్ళు వచ్చాం. అందరం కార్లు వేసుకొని వచ్చాం. జరిగిన మోసం. మేము ఎక్కడ పోయినా మాకు దర్శనం కాకుండా అనేది ఉండదండి. ఈవెన్ దర్శనం ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చాం. అంతకుముందు కూడా దర్శనం చేసుకొని పోతాం. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.